హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్ట్రైట్ డ్రైవ్ క్రికెట్ ఛానల్. సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ ఆక్షన్లో మెయిన్గా ఫోకస్ చేయాల్సిందంటే స్పిన్ బౌలింగ్లో. ఎందుకంటే రషీద్ ఖాన్ ఎప్పుడైతే వదిలేసినారో సన్ రైజర్స్ వాళ్ళు, అప్పటి నుంచి కూడా వాళ్ళ స్పిన్ బౌలింగ్ అటాక్ అనేది చాలా వీక్ అయిపోయింది. ఇంతకుముందు సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ అటాక్ ఎట్లా ఉండేదంటే ఒక 120 రన్స్ ఉన్నా కానీ దాన్ని డిఫెండ్ చేసుకునే అంత అలా ఉండేది. దాన్ని డిఫెండ్ చేసే కూడా చాలా టైమ్స్. ఇంకా బ్యాటింగ్ అండ్ బౌలింగ్లో ఎలాంటి ఇష్యూస్ లేవు, బట్ రీప్లేస్మెంట్స్ కావాలి. ఎస్పెషల్లీ మిడిల్ ఆర్డర్ ఇండియన్ బ్యాట్స్మెన్ కావాలి. ఒకసారి వాళ్ళ టీంలో చూస్తే మనకి అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ అండ్ ఇషాన్ కిషన్ ముగ్గురు కూడా లెఫ్ట్ హ్యాండర్స్ టాప్ ఆర్డర్లో. సో అక్కడ మనకి ఇండియన్ బ్యాట్స్మెన్ కావాలి మిడిల్ ఆర్డర్లో. ఎందుకంటారా, ఆల్రెడీ ఇప్పటికే వాళ్ళు నలుగురు అయిపోయారు ఫారినర్స్. ట్రావిస్ హెడ్ ఉన్నాడు, నెక్స్ట్ క్లాసిన్ ఉన్నాడు, ప్యాట్ కమిన్స్ ఉంటాడు, అలానే ఇంకో ఫారెన్ బౌలర్ ఉంటాడు. సో ఆ మిడిల్ ఆర్డర్లో మనం ఫిల్ చేయాలంటే కంపల్సరీ ఇండియన్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కావాలి. సో ఈ ఆక్షన్లో వీళ్ళు మెయిన్గా ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఇండియన్ స్పిన్నర్ అండ్ ఇండియన్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్. వీళ్ళకి రిమైనింగ్ పర్సెంట్ ఉంది 25.5 crores, డీసెంట్ అమౌంటే ఉంది. ఒకసారి ఎస్ఆర్హెచ్ రిలీజ్ చేసిన ప్లేయర్స్ గురించి చూద్దాము. మహమ్మద్ సమీన్ రిలీజ్ చేశారు, యాడమ్ జంపా, రాహుల్ చహర్ ఇద్దరు స్పిన్నర్ని రిలీజ్ చేశారు. యాక్చువల్లీ రాహుల్ చహర్ అండ్ యాడమ్ జంపా గుడ్ స్పిన్నర్సే, బట్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. జంపాకి అంత రికార్డ్ లేకపోయినా కానీ ఐపీఎల్కి, రాహుల్ చహర్కి బాగానే ఉంది, బట్ అతను ఎందుకో అంత అలా పర్ఫార్మెన్స్ చేయలేకపోయినాడు ఎస్ఆర్హెచ్ తరపున. యాక్చువల్లీ ముంబై ఇండియన్స్ తరపున బాగానే చేశాడు. 2019 and 20 2 సార్లు ముంబై ఇండియన్స్ విన్ అయిందంటే వన్ ఆఫ్ ది మెయిన్ ప్లేయర్ ఇన్ దట్ టీమ్. సో అతను కూడా రిలీజ్ చేసింది. ఇంకా నెక్స్ట్ మల్డరు, సిమర్జిత్ సింగ్, సచిన్ బేబీ, అభినవ్ మనోహర్ వీళ్ళని కూడా రిలీజ్ చేసింది. ఈ ఆక్షన్ ప్లేయర్స్ లిస్ట్ చూస్తే మనకి దాంట్లో ఇండియన్ రిస్ట్ స్పిన్నర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నది ఓన్లీ ఇద్దరే, అది కూడా రాహుల్ చహర్ అండ్ రవి బిష్ణోయ్. దాంట్లో ఆల్రెడీ రాహుల్ చహర్ రిలీజ్ చేసింది. సో ఇంకా నాకు తెలిసి ఎస్ఆర్హెచ్ రవి బిష్ణోయ్ కోసం గట్టిగా వెళ్తుంది అనుకుంటున్నా బిడ్డింగ్లో. సో చూద్దాము. ఒకసారి వీళ్ళ ప్లేయర్స్ లిస్ట్ చూద్దాం. రిటర్న్ చేసుకున్న ప్లేయర్స్ లిస్ట్లో మనకి టీమ్ 11లో ఎక్కడెక్కడ స్లాట్స్ రిమైనింగ్ ఉన్నాయి అనేది. సో ఓపెనర్స్గా మనకి అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్, నో ఇష్యూస్. నెక్స్ట్ వన్ డౌన్లో ఇషాన్ కిషన్. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే ముగ్గురు లెఫ్ట్ హ్యాండ్లో అయిపోతున్నారు. సో ఆల్టర్నేటివ్ ఏమన్నా ఆలోచిస్తారనేది చూడాలి. నెక్స్ట్ నెంబర్ 4 స్లాట్. ఇక్కడ నెంబర్ 4 స్లాట్ ఖాళీ ఉంది. ఎందుకంటే అక్కడ కంపల్సరీ రైట్ హ్యాండెడ్ ఇండియన్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కావాలి. అలా ఉన్నది ఎవరంటే మనకు కనిపిస్తుంది ఎక్కువ సర్ఫరాజ్ గా కనిపిస్తున్నాడు. సో సర్ఫరాజ్ కోసం వెళ్తారేమో చూడాలి. ఇంకా ఉన్నారు కానీ మనకి మయాంక్ అగర్వాల్ కనిపిస్తున్నాడు, రాహుల్ త్రిపాఠి కనిపిస్తున్నాడు. బట్ వీళ్ళిద్దరు ఏంటంటే వన్ డౌన్ బ్యాట్స్మెన్స్ ఆర్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్స్. ఇంకా మనకి మైపల్ లామర్ ఒకడు ఉన్నాడు. సో ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఏదర్ సర్ఫరాజ్ ఖాన్ కానీ మైపల్ లామర్ కోసం వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇంకా నెంబర్ 5లో హెన్రిక్ క్లాస్ ఉంటాడు, బిగ్ హీటరు. నెక్స్ట్ 6, 7, 8లో ముగ్గురు ఆల్రౌండర్స్. మనకి నితీష్ కుమార్ రెడ్డి అండ్ అంకిత్ వర్మ, అలానే ప్యాట్ కమిన్స్ ముగ్గురు కూడా ఫాస్ట్ బౌలింగ్ వేస్తారు, అలానే బ్యాటింగ్ కూడా చేయగలరు. వీళ్ళకి స్పిన్ ఆల్రౌండర్స్ కూడా ఉన్నారు మనకి. ఎవరు, అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఇద్దరు కూడా పార్ట్ టైమ్ స్పిన్నర్స్, బౌలింగ్ అవసరమైనప్పుడు వేయగలరు. సో వీళ్ళకి స్పిన్ ఆల్రౌండర్స్ కానీ ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్స్లో నో ప్రాబ్లం. నెంబర్ 9లో ఒక స్పిన్నర్ కావాలి. నెంబర్ 10 and 11లో, నెంబర్ 10లో మనకి ఇషాన్ మలింగా ఉన్నాడు కదా శ్రీలంక. సో అతను. నెంబర్ 11లో హర్షల్ పటేల్. సో మనకి ఇంపాక్ట్ ప్లేయర్ కింద జయదేవ్ ఉన్కట్ కూడా ఉన్నాడు ఫాస్ట్ బౌలింగ్కి. ఇక్కడ నెంబర్ 9లో స్పిన్నర్ కంపల్సరీ ఇండియన్ స్పిన్నరే కావాలి. ఫారెన్ స్పిన్నర్కి వెళ్ళే ఛాన్స్ కూడా లేదు ఆల్రెడీ, ఎందుకంటే మనకి 4 ఫారెన్ ప్లేయర్స్ ఫిల్ అయిపోతారు. మనకి మిగిలి ఉన్నది ఇంకా రవి బిష్ణోయ్ మళ్ళీ రాహుల్ చహర్కే వచ్చే ఛాన్స్ ఉంది ఎస్ఆర్హెచ్ వాళ్ళు అయితే. అలానే వీళ్ళకి ఇండియన్ ఫాస్ట్ బౌలర్ కూడా కావాలి. ఎందుకంటే వీళ్ళకి ఉన్నది మలింగా అండ్ హర్షల్ పటేల్ ఇద్దరు కూడా డెత్ ఓవర్స్ ఆఫ్టర్ 10 hours వస్తారు. సో ప్యాట్ కమిన్స్తో పాటు మనకి న్యూ బాల్తో వేసే వాళ్ళు ఒక ఇండియన్ ఫాస్ట్ బౌలర్ కావాలి. సో మనకు ఉన్నది ఆక్షన్లో ఎవరంటే వాళ్ళు ఆకాష్ దీప్ కానీ, శివం మావి కానీ, కార్తిక్ త్యాగి, వీళ్ళ ముగ్గురులో మేబీ ఒకరి కోసం వెళ్ళే ఛాన్స్ ఉంది ఎస్ఆర్హెచ్ వాళ్ళు. అలానే ఆ మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్లో ఒకళ్ళు స్టాండర్డ్ బ్యాట్స్మెన్ కావాలి, కొంచెం కన్సిస్టెంట్గా ఆడేవాళ్ళు. ఎందుకంటే మీరు టాప్ 3 చూడండి, ఇంతకుముందు ఫెయిల్ అయింది ఎందుకు, ఇషాన్ కిషన్ ఫస్ట్ ఒక్క మ్యాచ్లో సెంచరీ చేసినాడు. ఆ మ్యాచ్లోనే ఎస్ఆర్హెచ్ 260, 270 కొట్టింది. తర్వాత నుంచి అన్ని మ్యాచ్లో విఫలమయ్యాడు. అలానే ఓపెనర్స్ ఇద్దరు కూడా అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ కూడా ఇద్దరు కూడా బిగ్ హిట్టింగ్ ప్లేయర్సే. సో మనకి అక్కడ నెంబర్ 4లో కొంచెం హ్యాంకర్ రోల్ ప్లే చేసే ప్లేయర్ కావాలి. అలాంటి ఇండియన్ ప్లేయర్ ఎవరైనా ఉంటే అతను తీసుకోవడం మంచిది. ఇంకా మనకి మిగిలినది ఎవరు లేరు అక్కడ. సర్ఫరాజ్ కన్నా ఒకటే కనిపిస్తున్నాడు. కొంచెం మేబీ మయాంక్ అగర్వాల్ కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అలానే వీళ్ళు ఉన్న 25.5 crores హాఫ్ ఆఫ్ ది అమౌంట్ ఇండియన్ స్పిన్నర్కి పెట్టే ఛాన్స్ ఉంది. సో దీంతో చూస్తే మనకి
ఈ స్పిన్నర్ దానికి సిఎస్కే అండ్ ఎస్ఆర్హెచ్ వాళ్ళు మంచి కాంబినేషన్ ఉండబోతుంది ఆక్షన్లో. సో చూద్దాం, ఈ రవి బిష్నాయ్ కానీ రాహుల్ చహర్లో ఎవరో ఒకరు కంపల్సరీ అయితే వస్తారు, ఐదర్ సిఎస్కేకి ఆర్ ఎస్ఆర్హెచ్కి. సో ఎవరెవరు వెళ్తారనేది మనం ఆక్షన్ వరకు వెయిట్ చేయాలి.